ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। చాప్టర్ కీలింగ్లో మనం అవర్ కార్మిక్ లయబిలిటీస్ చదువుకుంటున్నాం. అందులో నిన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం. మనం ఈ హీలింగ్ అనేటువంటిది ప్రధానంగా మనకి వర్క్ చేయడంలో నేను చదువుకున్నటువంటి తర్వాత పాయింట్ ఏంటంటే, ఈ సెంటర్స్ ఇన్వాల్వ్మెంట్లో ఏ సెంటర్ ఎంత ఇన్వాల్వ్ అయింది అనేటువంటిది జాగ్రత్తగా మనం పరీక్షించుకుని తెలుసుకోవాలి. దీనికి తగ్గటువంటి హయ్యర్ సెంటర్ తోటి అనుసంధానం చెందడం అనేటువంటి రహస్యాలు కొంచెం చక్కగా తెలుసుకుని ఉండాలి. సో ఈ రెండు సెంటర్స్ మధ్య ఒక సామ్య భావము, ఒక సామ్యత అనేటువంటిది ఏర్పడేటటువంటి విధానంలోకి పేషెంట్ని తీసుకెళ్ళాలి. అది బేసిక్గా నేను చెప్పుకున్నటువంటి నెక్స్ట్ పాయింట్ అది మనకి. సో ఈ సామ్యభావము, సమభావము లేదా ఎనర్జీస్ ఈక్వల్గా చక్కగా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఒక చోట లోకలైజ్ అయిపోయి ఉండకుండా ఉండేటువంటి స్థితిలోకి పేషెంట్ని మనం ఉంచగలిగినప్పుడు అప్పుడు వాడిలో ఆ సెంటర్ యొక్క డిస్టర్బెన్స్ వలన ఏర్పడేటువంటి డిసీజెస్ అవన్నీ కూడా చక్కగా నివారింపబడతాయి. దీని గురించి సబ్జెక్ట్ గురించి మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి అవసరం. ఎందుకంటే ఈ సెంటర్స్ వీటి గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటామో అంత కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది సబ్జెక్ట్. ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్. చెప్పడానికి 7 సెంటర్సే కానివ్వండి, ఈ సబ్జెక్ట్లో ఉండేటువంటి కాంప్లెక్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే మనం సరిగ్గా అవగాహన చేసుకోకుండా మనం హీలింగ్ చేసాం అనుకోండి, పేషెంట్ ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందు గురించి complex it will appear until the time come when he can work in collaboration with some physician. అందుగురించి ఏం చేయాలంటే, మనం ఈరోజు హీలింగ్ చేసాము, ఆ డాక్టర్ తోటి కూడా మనం కొలాబరేట్ అవ్వాలి. అంటే పేషెంట్ని ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించండి అనేటువంటిది మనం సూచించాలి. సో ఒక మంచి డాక్టర్ చేతుల్లో పేషెంట్ ఉండాలి, ప్లస్ ఈ హీలింగ్ అనేటువంటి చక్కగా చేయగలిగేటువంటి వాడు ఉండాలి. ఇద్దరు ఉండాలి. అదే నిన్న మనం చెప్పుకున్నాం. సో ఈ ఇద్దరు ఉండడంలో ఫస్ట్ వాడితోటి కొలాబరేట్ అవ్వాలి. అంటే పేషెంట్ యొక్క కండిషన్ ఏమవుతోంది ఏంటి అనేటువంటిది వీడి హీలింగ్ చేయడంలోనూ ఆ డాక్టర్ చెప్పేటువంటి విషయము వీడికి టాలీ అవుతుండాలి. యూ షుడ్ కొలాబరేట్ అన్నారు అందులో. ఇన్ కొలాబరేషన్ విత్ సమ్ ఫిజిషియన్ who has inner vision and can see the centers, or with patients who know within themselves. కొందరు పేషెంట్స్ వాళ్ళకే చక్కగా తెలుస్తాయి. స్వాదిష్టాన చక్రం అది ఇలా ఉంది, మణిపూరకం ఇలా ఉంది, అనాహతం ఇలా ఉంది. అందు గురించి వీడు హీలింగ్ చేశాడు, అప్పుడు స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ అక్కడ ఉండడం కొంచెం తగ్గి ఊర్ధముగా వెళ్ళాయా లేదా అంటే పేషెంటే కొందరు చెప్పగలుగుతారు. సో అలా ఆ విజన్ ఉన్నటువంటి వాడితో అయినా సరే వీడు కొలాబరేట్ అవ్వాలి, లేదా డాక్టర్ తోటైనా సరే ఈ హీలర్ కలిసి పనిచేయాలి. అది చాలా ముఖ్యం ఇక్కడ. తద్వారా దీనికి ఇంకొక రహస్యం ఏంటంటే, పేషెంట్ యొక్క హారోస్కోప్ అనేటువంటిది ఒకటి జాగ్రత్తగా మనం వేసుకుని దగ్గర పెట్టుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ హీలింగ్ ప్రాసెస్ అనేటువంటి చేయడంలో కూడా అది చాలా వినియోగపడుతుంది. ఇప్పుడు ఒక నేటల్ చార్ట్ అనేటువంటిది తీసుకోవాలి. తీసుకుని ఏ రాసులు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి, తద్వారా వీడికి వచ్చి రాబోయేటువంటి జబ్బులు ఎలా ఉంటాయి ఏమిటి, వీటి మీద ఒక అవగాహన ఏర్పరచుకుని
దాన్ని నేను ఈ 7 సెంటర్స్ నేను ఈ 12 రాసులు వీటిని చక్కగా కోరిలేట్ చేసుకుంటూ వాడు వీటిని ఏ రకంగా హీలింగ్ చేయాలనేటువంటి విషయాలు వాడు తెలుసుకోవడం చేత హీలింగ్ చక్కగా చేయగలుగుతాం. You might ask, therefore, in view of all this, if it is possible for you to define healing work that will be effective, sound, right, and permissible. The risk of over or under stimulation seems too great. The knowledge of the healer seems too small to permit expert. ఇది అనుకున్నటువంటి విషయం చాలా పెద్దది, హీలర్ యొక్క నాలెడ్జ్ చాలా తక్కువ. అంటే దాని మీద ఒక చక్కటి అవగాహన, హీలింగ్ ప్రాసెస్ మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పరచుకోకుండా వీడు హీలింగ్ అంటున్నది ఎప్పుడు చేయకూడదు. సౌండ్, రైట్ అండ్ పెర్మిసిబుల్. ద రిస్క్ ఆఫ్ ఓవర్ ఆర్ అండర్ స్టిమ్యులేషన్ సిమ్స్ టూ గ్రేట్. ఇప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ చేయకూడదు, అండర్ స్టిమ్యులేషన్ చేయకూడదు. ఏది చేసినా కూడా చాలా ఇది. The knowledge of the healer seems too small to permit experiment, and the karma of the patient is necessarily not yet ascertainable. The karma of the patient is not yet ascertainable. ఎందుకు నాట్ యet అంటే వీటిలో ఒక హీలింగ్ మీద వీడికి ఒక చక్కటి అంటే సాట్రిక్ హీలింగ్లో ఇచ్చినటువంటి రహస్యాలు చక్కగా వీడు అవగాహనలో ఉంచుకుని అప్పుడు వీడు హీలింగ్ చేయడానికి కూర్చుంటే ఇబ్బంది లేదు. దీనికి చేయడానికి వీడు ఒక ఇంట్యూషనల్ బ్రెయిన్ ఒకటి కలిగి ఉండాలి. ఇంట్యూషన్ అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు పేషెంట్ ఎదురుగుండా వచ్చి కూర్చున్నప్పుడు వాడు సాధనలో ఏ స్థితిలో ఉన్నాడు, ఏ షట్చక్రమంలో ఏవేవి వాళ్ళు మేలుకాంచి ఉన్నాయి, ఏవి ఎలా ఉన్నాయి అంటే వీడికి దర్శనం అవ్వాలి. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పేషెంట్ వాడికి వాడి దర్శనం అయినటువంటిది వీడు చక్కగా తెలుసుకోగలగాలి. తర్వాత వీటిలో ఏ కిరణములు ప్రధానంగా పనిచేస్తున్నాయి ఏమిటి, ఈ రహస్యాలు కూడా వీడు చక్కగా అవగాహనలో ఉంచుకుని నేటల్ చార్ట్ ఒకటి వేసుకుని అప్పుడు వీడు హీలింగ్ అంటే చేయడానికి వీడు కూర్చున్నప్పుడు చక్కగా చేయగలుగుతారు. అదే ఇక్కడ బేసిక్గా. To this I would reply that all work of a pioneering and experimental nature has always its own special risks. Many have been the casualties of science and particularly of medical science in the early days of modern medicine and surgery. చాలా మంది కూడా many have been the casualties of science. చాలా మంది మనం అంటే ఇక్కడైతే ఇలా అయింది కాబట్టి ఇలా చేయడం, ఇలా ఉంది కాబట్టి ఇలా చేయడం, ఇలా ఎక్కువ ఉంటుంది మన దృష్టి. అంటే ఎఫెక్ట్స్ని పట్టుకుని మనం వర్క్ చేయడం ఎక్కువ ఉంటుంది. పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు కాజెస్ని పట్టుకుని వాడు ట్రీట్ చేస్తాడు. ఉదాహరణ మనం ఎఫెక్ట్స్ పట్టుకుని ఎందుకు వాడు గాలి అందట్లేదు, వెంటనే గాలి అందించాలి. వాడికి ఏదో కళ్ళు తిరిగిపోతున్నాయి, అందుగురించి వాడికి సెలైన్ పెట్టాలి. ఇలాంటిదిగా ట్రీట్ చేయడం అంటున్నది కొంత ఉంటుంది. అలా కాకుండా అసలు వాడికి ఎందుకు ఇలాంటి కండిషన్ వస్తుంది, ఏమైంది అసలు కండిషన్ అంటుంటుంది అవగాహన చేసుకున్నటువంటి వాడు చాలా తేలిగ్గా వాడు ట్రీట్ చేయగలుగుతాడు. అది ఎప్పుడు అవసరం మనకి. ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అండ్ సర్జరీ, but this never deterred the sincere investigator or slackened the growth of knowledge in their days of pioneering in the field of occult healing. అది ఈ రకమైనటువంటి విధానంగా కాకుండా వీడు ఒక చక్కటి విధానంగా వీడు హీలింగ్ అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా అవసరం. The same courage must be shown and the same risk assumed. The safeguard from the strictly legal and human angle will be that the patient will be in the hands of a reputable physician for diagnosis and medical care during the time that the occult healer is endeavoring to be of vital helpfulness. ఇప్పుడు కూడా పేషెంట్ ఒక మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసాను, నువ్వు ఒక ట్రీట్మెంట్ తీసుకొని నేను హీలింగ్ చేస్తానని చెప్పండి. అది ఎప్పుడు మంచి పద్ధతి. అది చెప్తే నేను హీలింగ్ చేసి మీకు తగ్గించేస్తాను అంటుండి చెప్పి వాడిని ఇబ్బంది పెట్టకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే కనుక ఒక మంచి ఫిజిషియన్ చేతిలో పేషెంట్ ఉన్నప్పుడు వీడు హీలింగ్ చేయడానికి కూర్చున్నప్పుడు పేషెంట్కి ఎప్పుడు ఏది వచ్చినా సరే ఎలా అవుతుంది కేసు అనేటువంటి రహస్యాలు మీకు ఆ ఫిజిషియన్ చెప్తాడు. లేకపోతే ఏమవుతుందంటే మనం హీలింగ్ చేస్తున్నది మనది ఎటువైపు పెడుతుంది ఏమిటి అనేటువంటిది మనకు అవగాహన లేకపోవడం అంటుంది జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు పాలవుతాం. The work of the healer and of the healing groups will therefore be supplementary for the orthodox care. Results will have to be carefully watched and noted on both sides. Any group which is formed for healing should work under certain determined policies, and here are a few which I would suggest as essential to success in this
ట్రాన్సిషనల్ పీరియడ్. కొన్ని ముఖ్యమైనటువంటి హీలింగ్ చేయాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్తాను, ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. అందులో ఫస్ట్ పాయింట్, the patient to be healed or helped if healing is not possible should always be in the hands of a good and reputable doctor. హీలింగ్ చేయబోయేటువంటి పేషెంట్ కానీ లేదా వాడికి హెల్ప్ చేస్తామా, నేను వాడు చాలా బాధపడుతున్నాడు, వాడికి బాధను తగ్గించడానికి కావాల్సినటువంటి మన హీలింగ్ టెక్నిక్స్ వాడతాం. తద్వారా ఏమవుతుందంటే వాడికి బాధ తగ్గుతుంది, పేషెంట్ హ్యాస్ ఈజీగా వాడు దేహాన్ని వదిలేయగలిగేటువంటిది ఏర్పడుతున్నారు. అందుకు అలాంటి వాడికైనా సరే వీడికైనా సరే ఒక మంచి రెప్యూటబుల్ డాక్టర్ దగ్గర పేషెంట్ ఉన్నాడా లేదా అంటే మీరు ఒకటి సజెస్ట్ చేయండి వాడికి. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ చేతిలో పేషెంట్ ఉండాలి ఎప్పుడు కూడా. షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ కన్సల్ట్ వన్ అదే. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ద నేచర్ ఆఫ్ ద డిసీజ్ షుడ్ బి నోన్ టు ద గ్రూప్ అండ్ షుడ్ బి డిటర్మైన్డ్ బై కేర్ఫుల్ ఆర్థడాక్స్ మెడికల్ డయాగ్నోసిస్. ఈ హీలింగ్ చేసేటువంటి గ్రూప్కి వాడికి ఏం జబ్బుతోటి బాధపడుతున్నాడు, నెమోనియాతో బాధపడుతున్నాడా, లేదా లివర్ జబ్బుతోటి బాధపడుతున్నాడా, లేదా ఏదో కిడ్నీస్ తోటి బాధపడుతున్నాడా, లేదా హార్ట్ కంప్లైంట్ తోటి బాధపడుతున్నాడా, దేనితో బాధపడుతున్నాడా అనేటువంటి విషయాలు కొంచెం తెలియాలి. ఉదాహరణ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు అనుకోండి, వెంటనే మనం ఆలోచిస్తాం వాడికి స్వాదిష్టాన చక్రం ఎఫెక్ట్ అయి ఉంటుందండి ఇది అని. అదే వాడు హార్ట్ కంప్లైంట్ తోటి బాధపడుతున్నాడు అనుకోండి, మనం వెంటనే వీడి అనాహత చక్రం ఎలా ఉంది ఏంటి, లేదా వీడి యొక్క మణిపూరక చక్రం ఎలా ఉంది, ఇలాంటిది మనం ఆలోచిస్తాం కనుక. సో వాడు ఏ డిసీజ్ తోటి బాధపడుతున్నాడు అనేటువంటిది కొంచెం చక్కగా వాడికి టెస్ట్లు ఇవన్నీ చేయించుకుని జాగ్రత్తగా తెలుసుకోవడం అనేటువంటిది అవసరం. అండ్ షుడ్ బి డిటర్మైన్డ్ బై కేర్ఫుల్ ఆర్థడాక్స్ మెడికల్ డయాగ్నోసిస్. అది ఇంకొకటి ఏంటంటే ఆర్థడాక్స్ మెడికల్ డయాగ్నోసిస్ అన్నారు. ఆర్థడాక్స్ మెడికల్ డయాగ్నోసిస్ అంటే కనుక పూర్వీకులు మనకి చక్కగా అంటే ఓన్లీ కేవలం బ్లడ్ టెస్ట్లో వీటితోటే కాకుండా కొందరు చక్కగా పల్స్ ఇలాంటివి కూడా చూసి వీడు పలానా జబ్బుతో బాధపడుతున్నాడట. మనకి టెస్ట్లలో అది రాకపోవచ్చు, కానీ ఈ పల్స్ ఇలాంటివి చూడడంలో కొన్ని జబ్బులు ఏవి రాబోతున్నాయంటే తెలిసిపోతాయి. అలాంటి వాటిని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుని వాడికి జబ్బు ఏది ఉంది ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. అది సెకండ్ పాయింట్. నో థర్డ్ పాయింట్, the age of the patient, his birth date, and some information and his circumstances should also be known so as to provide a focal point of interest, and a magnetic area should be constructed around the patient which will attract the thought directed energy of the group. వాడు ఎంతటి వాడు చిన్నపిల్లవాడా, వాడు ముసలివాడా, వాడు ఎటువంటి వయస్సు, వాడు ఇది చక్కగా తెలియాలి. తర్వాత వాడి చుట్టూతో ఉండేటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏమిటి, వాడికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాడికి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఈ రహస్యాలు కొన్ని తెలిస్తే అప్పుడు మనం వాడి గురించి అయ్యో పాపం వాడు ఇన్ని కష్టాలు పడుతున్నాడే, వాడు చాలా ఇబ్బందులు పాలయ్యాడే, వాడు ఈ రకమైనటువంటి ఒక కేజ్ అనే వాడికి ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేటువంటిది ఏర్పరచడానికి ఇవన్నీ కూడా ఆ వివరాలు తెలియడం వల్ల నాకు ఉపయోగపడుతుంది. గురించి పేషెంట్ గురించి హీలింగ్ చేయబోయేటువంటి వాడికి ఈ రహస్యాలు కొన్ని తెలియాలి. వాడి వయస్సు అంతా, వాడికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, వాడు ఏ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు బాధపడుతున్నారు ఏమిటి, ఈ రహస్యాలు కొన్ని తెలియాలి చక్కగా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద హీలర్ or the healing group should have a general grasp of the nature and the anatomy of the body, the placement of the various organs in the body, and the position and nature of the centers governing the diseased area or areas. Charts giving this information should be studied. చక్కగా అనటామికల్గా ఏ పార్ట్ ఎక్కడ ఉంది ఏమిటి, వీడు కడుపులో నొప్పి ఉంది అంటే వాడు ఏదో లివర్లో, వాడు వేరే ఇంకెక్కడో కిడ్నీస్లో నొప్పి ఉంది అన్నట్టుగా వీడు తెలుసుకొని ఉండకూడదు. చక్కగా స్టమక్ ఎక్కడుంది, డియోడినం ఎక్కడుంది, లివర్ ఎక్కడుంది, హార్ట్ ఎక్కడుంది, ఇవన్నీ చక్కగా తెలుసుకొని ఉండాలి. అప్పుడు హీలింగ్ చేయడం అని కానీ లేదా 7 సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, దీని గురించి ఒకటి అవగాహన, ప్లస్ అనటామికల్గా ఏ ఆర్గాన్ ఎక్కడ ఉంది ఎలా పనిచేస్తుంది దీని గురించి కూడా ఒక చక్కటి అవగాహన అంటున్నది కలిగి ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ షుడ్ బి ఎంఫసైజ్డ్ ఇన్ ద హీలింగ్ గ్రూప్. In a healing group, and the ability should be developed to send streams of energy to the patient and to the area in the patient's body where the trouble lies.
సో ఉదాహరణకు వాడికి లివర్లో ప్రాబ్లం అన్నారనుకోండి, లేదా ఏదో కిడ్నీలో ప్రాబ్లం అన్నారనుకోండి, అప్పుడు వీడు ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇమాజినేషన్, ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ షుడ్ బి ఎంఫసైజ్డ్ ఇన్ ద హీలింగ్ గ్రూప్. సో ఆ ప్రాబ్లం ఎలా ఉండవచ్చు, దానివల్ల వాడికి ఏం ప్రాబ్లం రావచ్చు, ఏమవుతోంది, దీని మీద ఒక అవగాహన. అంటే ఏంటంటే బేసిక్గా ఫిజియాలజీ, పెథాలజీ చక్కగా తెలుసుకుని ఉండాలి. అది తెలుసుకుంటే కనుక అది చక్కగా పనిచేస్తుంటే వాడికి ఎలా ఉంటుంది, దాని యొక్క ఫంక్షనాలిటీలో ఇబ్బంది వస్తే వాడిది ఎలా ఉంటుంది, ఈ రహస్యాలు తెలుసుకుని ఉండాలి బేసిక్గా. అప్పుడు ఏమవుతుందంటే తెలుసుకోవడం చేత షుడ్ బి డెవలప్డ్ టు సెండ్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ టు ద పేషెంట్ అండ్ టు ద ఏరియా ఇన్ ద పేషెంట్స్ బాడీ వేర్ ద ట్రబుల్ లైఫ్. సో వాడికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఎలా ఉందో అవగాహన చేసుకోవడం చేత వీడు థాట్ ఎనర్జీ ఆ ఏరియాకి వీడు ఫోకస్ చేస్తాడు. చక్కగా వాడికి ఆ ప్రాబ్లం అనేటువంటిది సెట్ చేయడానికి ఇది ఈ నాలెడ్జ్ చాలా వినియోగపడుతుంది. నెక్స్ట్ 6th పాయింట్, ద హీలర్ ఆర్ ద హీలింగ్ గ్రూప్ మస్ట్ రిమెంబర్ దట్ it is not mental energy only with which he works. He for himself creates a thought of healing power. సో హీలర్ ఆర్ ద హీలింగ్ గ్రూప్ ఇక్కడ వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేవలం మానసిక కక్షలో వాడికి హీలింగ్ అనేటువంటిది అందిస్తే సరిపోతుంది అని అనుకోకండి. ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఈజ్ నాట్ మెంటల్ ఎనర్జీ ఓన్లీ విత్ విచ్ హీ వర్క్స్. హీ ఫర్ హిమ్సెల్ఫ్ క్రియేట్స్ ఎ థాట్ ఆఫ్ హీలింగ్ పవర్. హీ ఫర్ హిమ్సెల్ఫ్ క్రియేట్స్ ఎ థాట్ ఆఫ్ హీలింగ్ పవర్. అంటే వీడు హీలింగ్ చేసేటువంటి వాడు హీ ఫర్ హిమ్సెల్ఫ్ క్రియేట్స్ ఎ థాట్ ఆఫ్ హీలింగ్ పవర్. అంటే వీడు ప్రతిరోజు వీడు చేసుకున్నటువంటి సాధనలో వీడు ఒక హీలింగ్ పవర్ని వీడు పెంచుకునేటువంటి విధమైనటువంటి సాధన వీడు చేసుకుని ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు వీడికి ఏ క్షణంలో ఎవడైనా పేషెంట్ వచ్చినా వీడు ఆ హీలింగ్ పవర్ అంటున్నది వాడి మీద చక్కగా వీడు ఫోకస్ చేయగలుగుతాడు. అంటే ఒక చక్కటి సాధన అంటున్నది కలిగి ఉండాలి. హీ ఫర్ హిమ్సెల్ఫ్ క్రియేట్స్ ఎ థాట్ ఆఫ్ హీలింగ్ పవర్. అంటే 10 మందికి చక్కగా మేలు జరగాలి. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో ఇది ఉండాలి. ఏంటది? లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉండాలి మన ప్రార్థన. ఏ ప్రార్థన చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము నోచుకున్నా, ఏ ఏ రకంగా అంటే ప్రతిరోజు మనం దైవం దగ్గర ఈ ప్రార్థన అంటూ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే హీలింగ్ అన్నటువంటిది చేయగలిగేటువంటి ఇది పవర్ అంటున్నది వీడికి చక్కగా, అంటే 10 మంది మేలు కోరినటువంటి ప్రార్థన వీడి ప్రార్థనలో ఇమిడి ఉన్నప్పుడు వీడు హీలింగ్ బాగా చేయగలుగుతాడు. అది ఇక్కడ చేస్తాం. అందుగురించి క్రియేట్స్ ఎ థాట్ ఆఫ్ హీలింగ్ పవర్. ఆల్రెడీ వీడు ప్రార్థనలో లోకా సమస్తం ఉంది కదండి, అది నుంచి ఎవడైనా వీడికి వస్తారు, వీడికి జబ్బు తగ్గితే బాగుండరా అంటున్నది అనిపిస్తుంది. సహజంగా వీడికి అనిపించాలి, థాట్ రావాలి. అదే తర్వాత సెకండ్ పాయింట్ ఇందులో, that created focal point of concentrated attention becomes the directing agent for the healing force or prana. అదే ఈ క్రియేటెడ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ఈ క్రియేటెడ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్, అదే వాడి గురించి వీడు ఆలోచిస్తాడు కదండి, అదే ఫోకల్ పాయింట్ ఫర్ హీలింగ్ ఎనర్జీ అవుతుంది. అంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ కదా, వీడు వాడి గురించి ఒక ఫోకల్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఫోకల్ పాయింట్ క్రియేట్ చేసేటప్పటికి ఆ పాయింట్ వైపుగా వీటిలో నుంచి ఎనర్జీ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఇక్కడ జరగదు. Number 3rd, this prana is neither mental nor astral in nature. It is pure planetary substance or living essence, and is that substance of which the vital body of the planet is made. వైటల్ బాడీ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ మేడ్ దేనితో అయితే ఉందో దాన్ని వీడు, అంటే చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని వీడు ఆహ్వానించుకుని వీడు అట్రాక్ట్ చేసి వాడికి పంపుతున్నాడు. అది ఇక్కడ జరుగుతుంటున్న విషయం. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఐదర్ ఆస్ట్రల్ ఆర్ మెంటల్. ఇట్ ఈస్ ప్యూర్లీ ది ప్రాణ దట్ హీ ఈస్ అట్రాక్టింగ్ ఫ్రమ్ ది నేచర్ అండ్ హీస్ డైరెక్టింగ్ ఇట్ టు ది పేషెంట్స్. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పాయింట్. సో ఆ రకమైన, అంటే ఏంటి ఇక్కడ వీడు ఏమో అంటే వీడు ఆస్ట్రల్ మెంటల్ అంటున్నది కాకుండా ఇక్కడ ప్రాణశక్తిని వీడు ఇక్కడ వీడు బాగా, అంటే వీడి యొక్క దినచర్య ఎలా ఉండాలంటే చోట్ల నుంచి అమితమైనటువంటి ప్రాణశక్తిని వీడు అలా ఆకర్షించుతూ ఉండాలి బాగా. హీ షుడ్ ఏబుల్ టు డ్రా ఎవ్రీ డే ఇన్ హిజ్ త్రూ హిజ్ ప్రేయర్ ఆర్ త్రూ హిజ్ సాధన ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రాణశక్తి. అప్పుడు వీడికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాణశక్తికి ఈజీ అయిపోతుంది. అంటే ఏంటి, వీడు సూర్యుడి నుంచి చోట్ల నుంచి ప్రాణశక్తిని అలా వీడు అట్రాక్ట్ చేసి వీడు అట్రాక్ట్ చేయగలిగి ఉండాలి. అప్పుడు వీడు 10 మంది వీడు ఈజీగా వీడు పంచగలుగుతారు. అది కథాస్యం.
Number fourth point, the healer or the healing group appropriates as much of this substance as is possible, and by the power of their united thought, they direct it to and through the center involved. Healing work is circulatory, and this must not be forgotten. The pranic energy, thought directed, is not sent to the center and there permitted to accumulate. It is passed through the center first of all to the organ involved or the area where difficulty is to be found, and then is sent over and then is sent out to the body as a totality. It might be regarded as a system of flushing with a purificatory and stimulating effect. ప్యూరిఫాక్టరీ అండ్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్గా వెళ్ళాలి. అంటే ఎలా వెళ్ళాలి వీటిలో నుంచి ప్రాణశక్తి వాడికి? వీడు హీలింగ్ చేద్దాం అనుకున్నటువంటి వాడు ఈ ప్రాణశక్తిని చోట్ల నుంచి వీడు చక్కగా, అంటే ప్రతిరోజు వీడు అలా ప్రాణశక్తిని ఆకర్షించగలిగేటువంటి సాధన వీడు కలిగి ఉండాలి. బాగా హీలింగ్ చేసేటువంటి వాడు అది కలిగి ఉన్నప్పుడు, అంటే వీడు లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ హీలింగ్ గ్రూప్ అంటున్నది ఒకటి ఫ్రేమ్ చేసుకోవాలండి మనం కూడా. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఈ హీలింగ్ గ్రూప్ వీళ్ళు ప్రధానంగా వీళ్ళందరూ కూడా వాడి గురించి కొన్ని డీటెయిల్స్ పెట్టాలి. ఊరినే మై ఫ్రెండ్ ఈజ్ సిక్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్రేయర్ అలా చేయకండి దయచేసి. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మై ఫ్రెండ్ ఈజ్ ఏజ్డ్ 45 ఆర్ 60, హీ ఈజ్ సఫరింగ్ విత్ బ్రాంకియల్ అస్తమా, బ్రీదింగ్ ఇష్యూ, అండ్ డాక్టర్స్ సెడ్ ద లంగ్స్ ఆర్ ఇన్ సో అండ్ సో కండిషన్, he is with so and so other family troubles. Kindly all of you do healing prayer for him అన్నటువంటిది ఒక మెసేజ్ మనం రాసుకోవాలి వాడి గురించి. అంటే వాడి గురించి సంక్షిప్తంగా మనం 4 వివరాలు రాసుకోవాలి. వాడి పేరు రాయకండి కావాలి, ఎందుకంటే తెలిసిన వాడే ఉండొచ్చు. ఆ వివరాలు అంటే కొంతవరకు ఏంటంటేనండి, హీలింగ్ చేసేటువంటి గ్రూప్ కొంత సైలెంట్గా సీక్రెట్గా వర్క్ చేయాలి. వాటి డీటెయిల్స్ వీడికి తెలిసి అనుకోండి, ఇప్పుడు 10 మందికి వీడు ఎలా చాటింపు వేసేసినట్టుగా చేయకూడదు. వీడు ఏమన్నా పాపం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడి ప్రాబ్లమ్స్ ఏమన్నా వీడితో షేర్ చేసుకున్నాడు అనుకోండి, వీడికి దొరికిన ప్రతి వాడికి వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని వాడు చెప్పేకూడదు. వాడి పర్సనల్ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేటువంటి దానికి వీడు తెలుసుకోవడం అంటే జరిగింది, అంతవరకే వాటిని వాడాలి. మిగిలినప్పుడు వాడితో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఎత్తకండి మీరు దయచేసి వాడి దగ్గర. ఏంటి బై మీ వైఫ్ ఇప్పుడు ఏముంటుంది, బాగానే ఉంటుంది నీతోటి, ఇవన్నీ నీకెందుకు? వాడికి హీలింగ్ చేద్దామని కూర్చున్నాం అంతే. వాడికి హీలింగ్ చేయడానికి అప్పుడు మాత్రం ఆ ప్రాబ్లమ్ని మీరు జాగ్రత్తగా అడ్రస్ చేసి జాగ్రత్తగా హీలింగ్ చేయండి అంతే. ఆ హీలింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత, హీలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ మీరు ఫ్రెండ్ తోటి ఈ వివరాలు మీకు తెలియనప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండండి దయచేసి. అది చాలా బాగుంటుంది. అది వాడిని ఎప్పుడు కనబడినా వాడి ప్రాబ్లమ్స్ని వాటిని క్వశ్చన్ చేసి ఇది చేయకూడదు. వాడి ప్రాబ్లం తీరిందా లేదా అంటున్నది జాగ్రత్తగా వాటి నుంచి మీకు తెలిసిపోతుంది ఆ విషయాలు గురించి. తర్వాత ఏంటంటే, ఈ హీలింగ్ చేసేటప్పుడు వీడు ఒక గ్రూప్గా చేయడంలో చాలా ఇది ఉంటుంది. అంటే వాడికి ఒక 100 యూనిట్స్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ ఒక 10 మంది కూర్చొని చేయడం చేత చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. అదే ఒక్కడి నుంచి ఒక 100 యూనిట్స్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ వాడికి వెళ్ళాలంటే ఇట్ మే టేక్ ఎ బిట్ మోర్ టైం. దానికన్నా ఒక 10 మంది కలిసి కూర్చొని హీలింగ్ చేసినప్పుడు వాడికి చాలా తొందరగా వాడికి సెట్ అయిపోతారన్న. అందు గురించి ఒక హీలింగ్ గ్రూప్ అనేటువంటిది మనం చక్కగా ఫ్రేమ్ చేసుకుని, మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఆ హీలింగ్ గ్రూప్లో మనం చెప్పుకొని, ఫలానా టైంకి చక్కగా మనం ప్రేయర్ చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం 6 గంటలకి, సాయంత్రం ఆ టైంలో మీరు చక్కగా వాడికి హీలింగ్ జరిగేటట్టుగా మీరు ఒక సంకల్పం చేయండి అనేటువంటిది పెట్టుకుని చక్కగా ఇలాంటివి చేయడం చేత ఏమవుతుందంటే పేషెంట్స్ చాలా చక్కగా హీల్ అవుతారు. ఇది వీటి యొక్క రహస్యం. ఇక్కడ ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, the healer or the healing group appropriates as much of this substance as is possible, and by the power of their united thought, they direct it to and through the center involved. They direct it to through the center involved. అది ఏ సెంటర్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ సెంటర్ ద్వారా ఆ ఎనర్జీ అంటే వాడికి పంపిస్తారు. స్వాదిష్టాన చక్రం ఇన్వాల్వ్ అయితే వాళ్ళ నుంచి స్వాదిష్టాన చక్రం నుంచి పేషెంట్ యొక్క స్వాదిష్టాన చక్రానికి పంపుతారు అన్నమాట. అట్లా హీలింగ్ వర్క్ ఈజ్ సర్క్యులేటరీ. ఇది సర్క్యులేటరీ అన్నారు. హీలింగ్ వర్క్ ఈజ్ సర్క్యులేటరీ.
అంటే ఏంటంటే ఇది చోట్ల నుంచి వీడు తీసుకోవడం, వీడి నుంచి వాడికి వెళుతుండడం. దిస్ ఈజ్ వాట్ సర్క్యులేటెడ్. అంటే అందులో ఏది కూడా వాడి సొంతంది అంటుండేది ఎక్కడ ఉండదు. చోట్ల నుంచి వీడు స్వీకరించడం, వీడు వాడికి పేషెంట్ పంపించగలడం, ఇదే ఉంటుంది. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ as circulatory. And this must not be forgotten. The pranic energy, thought directed, is not sent to the center and there permitted to accumulate. Is not sent to the center and there to get accumulated. డైరెక్ట్గా వీడి సెంటర్కి వీడు పంపించడం అంటుండేది కాకుండా ఫస్ట్ వీడు ఏం చేయాలంటే అది చెప్పారు మనకి ఇక్కడ. ఇట్ ఈస్ పాస్డ్ త్రూ ద సెంటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద ఆర్గాన్ ఇన్వాల్వ్డ్ టు ద ఏరియా వేర్ డిఫికల్టీ ఈస్ టు బి ఫౌండ్. ఆర్గాన్ ఇన్వాల్వ్డ్, ఇప్పుడు సపోజ్ లివర్ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయింది లేదా లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఒక అనాది చక్రంకి లంగ్స్కి వే కరెక్ట్గా ఉందా లేదా, ఫస్ట్ ఆ కరెంట్ సప్లై అనాది చక్రంకిను లంగ్స్కి కరెక్ట్గా ఉందా, ఫస్ట్ అది చెక్ చేయండి. ఎస్ సార్ కరెక్ట్గా ఉంది, అది ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు హీలింగ్ ఎనర్జీ మీరు పంపించారు. అది జరగాల్సిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద ఆర్గాన్ ఇన్వాల్వ్డ్ ఆర్ ద ఏరియా వేర్ డిఫికల్టీ ఈస్ టు బి ఫౌండ్ and then is sent out to the body as a totality. అంటే ఏంటి, వాడికి ఆ కనెక్టివిటీ చక్కగానే ఉంటుంది. సో హీలింగ్ ఎనర్జీ ఆ సెంటర్ నుంచి ఆర్గాన్ చక్కగా ఫ్లో అయ్యేటట్టు చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు మొత్తం హీలింగ్ ఎనర్జీ ఓవరాల్గా బాడీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని పంపించుతాం, తర్వాత మొత్తం బాడీకి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేయడం. ఇది సెకండ్ పాయింట్. It might be regarded as a system of flushing with a purificatory and stimulating effect. Purificatory and stimulating effect అనేది ఒక ఫ్లషింగ్ లాంటిది ఇస్తారు. అంటే ఏంటంటే అక్కడ ఏదైనా కారణం చేత ఆ సెంటర్కిను మిగిలిన ఆ దేహ భాగమునకు ఏదైనా అడ్డేదైనా ఉంటే వీటి చేసేటువంటి హీలింగ్ ప్రేయర్ ద్వారా చక్కగా ఫ్లో అయిపోతుంది. అంటే ఏంటంటే మనం వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సర్జరీ. సో మన యొక్క థాట్ డైరెక్ట్గా, ఉదాహరణకు వీడు థాట్ ఎనర్జీని వాడతాడు, ఈ థాట్ ఎనర్జీ తోటి ఆ ప్రాబ్లమ్ని సెట్ చేస్తాడు. అంతే, కన్నులు మూసుకున్నాడు, వాడి పేషెంట్ వాడి యొక్క అనాథ చక్రం దాన్ని ధ్యానం చేస్తాడు. ఆ ధ్యానం చేస్తూ వీడు ఒక అనాథ చక్రంతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నా ఇబ్బందులు అన్నా ఉంటే దాన్ని తొలగించుగాక అంటే థాట్ని పంపిస్తాడు. వీడు పంపించి ఒక నిమిషం ఆగుతాడు. అక్కడ అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి చక్కగా అలా తొలగిపోయాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆ సెంటర్కి ఎనర్జీస్ అంటే వీటి సెంటర్ నుంచి పాస్ ఆన్ చేస్తాడు. నెక్స్ట్ ఓవరాల్ బాడీకి ఎనర్జీ అంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది హీలింగ్లో చేయవలసినటువంటి విధానం. ఫోర్త్ పాయింట్ నెక్స్ట్. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ దీస్ ఎర్లీ డేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ వర్క్ అలాంగ్ దీస్ లైన్స్ టు గివ్ సర్టెన్ సింపుల్ రూల్స్. Out of the results achieved, experience will come and the healing group will learn gradually how to work, when to change its methods and what to notice. ఇవన్నీ కూడా మీరు నెమ్మదిగా చేస్తుంటే మీకు ఈ రహస్యాలు అన్నీ తెలుస్తుంటాయి. ఇంకా మెరపడకండి, నెమ్మదిగా చేద్దాం మనం అందరం కూడా హీలింగ్ అంటున్నది. సో దీనికి చేయవలసింది ఏంటంటే మనం బేసిక్గా ఒక హీలింగ్ గ్రూప్ అంటున్నది ఫ్రేమ్ చేసుకుందాం. చక్కగా పేషెంట్ని ఒక మంచి డాక్టర్ చేతిలో, ఇందాక చెప్పారు ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకారంగా మనం ఫాలో అయితే సులభం అయిపోతుంది మనకి విధానం. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ వర్క్ అలాంగ్ దీస్ లైన్స్ రికార్డ్స్ షుడ్ బి కెప్ట్. సో రికార్డ్ షుడ్ బి కెప్ట్. వీటన్నిటికీ కూడా ఒక రికార్డ్ అనుకున్నది మెయింటైన్ చేసుకోవాలి చక్కగా. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వర్క్ ద పేషెంట్ విల్ ఫ్రీక్వెంట్లీ కోఆపరేట్. పేషెంట్ యొక్క కోఆపరేషన్ కూడా కొంత అవసరం మనకి. డేట్స్, ఇన్సిడెంటల్ ఫినామినా, చేంజెస్ ఫర్ ది బెటర్ ఆర్ ది వర్స్ షుడ్ బి నోటెడ్ along with information as is possible and the patient's general condition. For this reason, I recommend that in the early stages of this work healing, he attempted only in connection with those who are well known to the members or who are put in the hands of the healing group by physicians or by those willing to give full information. సో మనకి పరిపూర్ణమైనటువంటి వివరములు ఇచ్చేటువంటి వాళ్ళ చేతిలో ఫస్ట్ వాళ్ళని కన్సిడర్ చేసుకుని వాళ్ళతో హీలింగ్ చేయడానికి.
అంటే వాడికి ప్రతిరోజు ఈరోజు ప్రేయర్ చేయండి, ఆ రోజు వాడు ఎలా ఉన్నాడో ఏమిటో ఒక డాక్టర్స్ నోట్స్ ఎలా అయితే రాసుకుంటారో అలా రాసుకోండి దయచేసి. అది ఇక్కడ చెప్తున్నారు. విల్ ఫ్రీక్వెంట్లీ కోఆపరేట్, అదే ద వర్క్ ఆఫ్ ది పేషెంట్ విల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దిస్ అదే డేట్స్ ఇన్సిడెంటల్ ఫినామినా చేంజెస్ ఫర్ ది బెటర్ ఆర్ ది వర్స్ షుడ్ బి నోటెడ్. వర్స్ అయితే వర్స్ అయిందని రాసుకోండి, పేషెంట్ బెటర్ అయితే బెటర్ అయిందని రాసుకోండి. Along with information as is possible, and the patient's general condition. పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది అది కూడా రాసుకోండి. ఆర్గాన్ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి ఏంటని రాసుకోండి. ఫర్ దిస్ రీజన్ ఐ రికమెండ్ దట్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దిస్ వర్క్ హీలింగ్ he attempted only in connection with those who are well known to the members or who are put in the hands of the healing group by physicians or by those willing to give full information. అంటే పరిపూర్ణంగా వివరాలు చెప్పేటువంటి వాళ్ళవే మీరు ఫస్ట్ చేయండి హీలింగ్. వాడు ఊరినే మా ప్రతి రోజు ఏంటంటే వీడు మా బుర్ర తినేస్తున్నాడు వాడు వద్దులేండి అలాంటి వాడికి చేయకండి దయచేసి. ఒక డాక్టర్కి ఎలా అయితే ఒక పేషెంట్ కండిషన్ అవసరమైతే వాళ్ళు ప్రతిరోజు ఏమాత్రం మార్పులు ఉన్నా వాళ్ళు ఎలా చెప్తుంటారో అలా వీడికి నోట్స్ పాయింట్స్ చెప్పేటువంటి వాళ్ళకే ఫస్ట్ హీలింగ్ చేయడానికి మరి కూర్చోండి. అంతే ప్రతి వాడికి చేసేస్తాం అంటున్నది చేయలేము. అందుకు బాబు people who are so ill that they are not expected to live or who are suffering from diseases which preclude ultimate recovery should not be taken into the healing group for treatment except with amelioration results in mind. No neophyte knows enough of karma to work with confidence either at the task of health or of release by death. వాడి సంగతి కూడా మనకు తెలియదండి. అట్ ది టాస్క్ ఆఫ్ ది హెల్త్ ఆర్ రిలీజ్ బై డెత్. ఏంటి వాడికి ఉదాహరణకి పీపుల్ హూ ఆర్ సో ఇల్ దట్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. వాళ్ళు చాలా జబ్బు పడిపోయారు, చాలా ఇదైపోయింది, వాళ్ళ హెల్త్ చాలా డిటోరేట్ అయింది. వాడికి ఆ జబ్బు నుంచి ఎమిలియరేట్ అవ్వడానికి మీరు ప్రార్థన చేయండి, కానీ వాడు ఆరోగ్యవంతుడు అవ్వడానికి మీరు ప్రార్థన చేయకండి. ఎందుకంటే కనుక వాడు బ్రతకాలా వాడు దేహం వదిలేయాలా అన్నటువంటిది మనకు తెలియదు. అంటే మనకి తెలిసేది ఎంతవరకు ఉంటుందంటే వాడు వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి మనం గెస్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాం. అలా గెస్ట్ చేయకండి ఎప్పుడు కూడా. వాడు పేషెంట్ వాడు బ్రతకాలా లేదా వాడు దేహం వదిలేయాలా అనే విషయం మనకు తెలియదు. అందువలన హీలింగ్ చేసేటప్పుడు మనం ఎలా చేయాలంటే వాడు హీ సో ఇల్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు లివ్ అన్నటువంటి కండిషన్ మీకు పేషెంట్ గురించి డాక్టర్లు చెప్పడం కానీ చాలా కష్టం సార్ ఆయన బ్రతకడం, మేబీ డేస్ ఆర్ మేబీ అవర్స్ అనాలేదో చెప్పాను అనుకోండి. వాడికి ఎలా అయినా తగ్గాలి సార్ అంటున్నది ఒక ఎమోషనల్ ఫీలింగ్ పెట్టేసుకుంటాడు. వాడు చాలా బాధపడుతున్నాడు, వాడి లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి లేదా లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి హార్ట్ డ్యామేజ్, ఇలా ఉంటున్నప్పుడు వాడికి అంత బాధ లేకుండా ఉండేటువంటి ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నారు. No neophyte knows enough of karma to work with confidence either at the task of health or of release by death. At the task of the health or release by death. ఎవరి గురించి కూడా వాడు బ్రతకాలా వాడు దేహం వదిలాంటి విషయం మనకు తెలియదు. If however a patient gets worse while the group is working upon his case, he should not be dropped, but a definite and different technique can then be used to ease the path of death. In the next section, I intend to touch upon the karma of death. సో వాడు వరుస అయ్యాడు అనుకోండి, అప్పుడు టెక్నిక్ మార్చండి. వాడికి డెత్ అనేటువంటిది ఈజీగా వచ్చేసేటువంటి టెక్నిక్స్ వాడాలి మీరు ఎక్కడ అని. అంటే అందు గురించి మనకు నిన్న క్లాస్లో ఏమని చెప్పారంటే ఇట్ ఇస్ బై మైండ్ అండ్ టు ది బాడీ అంటుందిగా చెప్పారు. ఎమోషనల్ నేచర్ అంటున్నది ఉంటే మనం ఇలాంటివి ఫీలింగ్స్ చేయాలి. అందు గురించి మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇలాంటివి ఉన్న వాటి దగ్గర మనం వాళ్ళకి హీలింగ్ చేయడానికి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు. వేరే వాళ్ళని కొంటే కొంచెం హీలింగ్ చేయండి అంటుంటే చెప్పండి. మన ఉదాహరణకు బాగా మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. అందరించి మనం అలాంటి కేసెస్ మనం వేరే వాళ్ళ చేత చేయించడం అంటుంటే ఎక్కువ బెస్ట్. If you will hear in mind that
work, work in connection with the etheric body as an instrument of vitality is today a little known of the science of modern medicine was known in the year 1200 AD. You will be unable to work without discouragement and without the unique expectation which today handicaps the neophytes. Assume consciously the position that nothing is as yet really known and the centers, the area of energy in the body and thought direction. Realize also that you are engaging upon a great research project. Literally nothing has been done in relation to medicine and the science of the centers in any practical way. Though certain books upon the relation of the centers to psychological research and equipment and the glandular or endocrine system has played tentatively with the subject, the field of research which I propose to you is an entirely new one. Those among you who enter it may not see the results of what you are attempting to do. Your impatience and your eagerness to help may handicap you. Your ignorance may cause you to make mistakes, but go on. Preserve, keep careful records and preserve all correspondence. Then the results will be sure. విధానం అంటే చాలా గొప్పదండి. ఉదాహరణకి అంటే ఈ మెథడాలజీలో మనం ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసాం వాడికి ఏమన్నా దగ్గు ఎక్కువైంది అనుకోండి, అయ్యో దగ్గు ఎక్కువైపోయింది అని మనం కంగారడిపోయి ఇలాంటివి ఏవో మనం ఎదుర్కొపోతుంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మనకి ఇది లేదు. ఉదాహరణకి హోమియోపరంగా ఒక పాయింట్ చెప్పేస్తాం, ఈజీగా ఉంటుంది. హోమియోలో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నటువంటి కండిషన్స్లో హెలివరస్ డ్రగ్ గురించి చెప్తూ కెంట్ గారు చెప్తారు. వాడికి మంది చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చినా మీరు జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి చెప్తే మీరేం చేయక్కర్లేదు, డెఫినెట్గా వాడికి నెమ్మదిగా వాడికి తగ్గుతుంది అంటువంటి విషయాలు ఆయన చెప్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎట్లాగో ఇక్కడ కూడా హీలింగ్ అంటుంటే చేయడంలో కొన్ని టెక్నిక్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి కొత్త కాబట్టి సబ్జెక్ట్ మనకి పరిపూర్ణమైన అవగాహన లేకపోవడం చేత మనం దాన్ని చక్కగా అవగాహన చేసుకోలేం. కానీ రిజల్ట్స్ మాత్రం 100% షూర్ మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇందులో అని చెప్తున్నారు ఆయన. ఇది చెప్పి దీంతో మనకి ఇంట్రడక్షన్ టు అవర్ కార్మిక్ లయబిలిటీస్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లెసన్, ఈ చాప్టర్లో ఫస్ట్ లెసన్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే దీని హెడింగ్ కార్మిక్ లయబిలిటీస్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇది ఫస్ట్ లెసన్ హెడింగ్. We have already studied, perhaps without realizing its implications, our first point under this heading. This concerns the karmic inabilities of the individual emerging from the subjective vehicles and from the personality as a whole. సబ్జెక్టివ్ వెహికల్ పర్సనాలిటీ యాజ్ ఏ హోల్గా వాడికి హీలింగ్, వాడి యొక్క స్వభావం, వాడి యొక్క విషయం ఇదంతా కూడా వాడి మీద వాడికి అనారోగ్యం చేయడానికి ఏ రకంగా కారణం అవుతుంది. ఇలాంటి పాయింట్స్ కొన్ని మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం, అది చెప్తున్నారు. యాజ్ వి డిస్కస్ ద సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ యాజ్ దే అరైజ్ in the subtler vehicle in the three worlds or from the disciple's attention as he endeavors to tread the path, we were in reality concerned entirely with karma or the effect of the inner causes of events, equipments and circumstances upon the physical plane. So ఈ physical plane మీద ఈ three worlds are from the disciple's attention as he endeavored to tread the path. సో వీడు ఈ మార్గంలో వీడు పయనిస్తున్నప్పుడు, అంటే సాధన అంటున్న దాంట్లో వీడు జీవిస్తున్నప్పుడు సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్, యాజ్ వి డిస్కస్ ద సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ యాజ్ దే అరైజ్ ఇన్ ద సబ్టిల్ వెహికల్ ఇన్ ద త్రీ వరల్డ్స్ ఆర్ ఫ్రమ్ ది డిసైపుల్స్ అటెన్షన్. సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అంటే ఈ సాధన అంటున్న దాంట్లో వీడు ఉంటున్నప్పుడు ఈ త్రీ ప్లేన్స్లో వీడికి ఏర్పడేటువంటి డిసార్డర్స్, డిసీజెస్ వాటి గురించి ఒక పాయింట్ చెప్తున్నారు. The psychological causes of disease as they arise in the subtle vehicles in the three worlds are from the disciple's attention as he endeavors to tread the path. సో డిసీజ్ అనేటువంటిది రావడానికి ముందు దానికి సంబంధించినటువంటి సైకలాజికల్ డిజార్డర్ అనేటువంటిది వీరికి కొంత ఏర్పడుతుంది. అది ఏర్పడి అది ఫర్దర్గా అది డిసీజ్ కింద టర్న్ అప్ అవుతుంది. అలా అయినా తెలుసుకోవచ్చు. లేదా వీడు ట్రేడింగ్ ద పాత్లో
వీడికి కొన్ని జబ్బులు అలాంటివి కూడా రావచ్చు. అంటే వీడు సాధన అంటున్న దాంట్లో వెళుతున్నప్పుడు అందులో భాగంగా వీడికి కొన్ని జబ్బులు అనేటువంటివి కూడా వీడికి కొన్ని రావచ్చు. We were in reality concerned entirely with karma or the effect of the inner causes of events. సో మన యొక్క నిత్య జీవితంలో ఎంటైర్లీ విత్ కర్మ ఆర్ ది effect of the inner causes of events. Effect of the inner causes of events కి వీడి యొక్క కర్మ ఎఫెక్ట్ కి ఒక సంబంధం ఉంటుంది. అంటే ఒక పని చేయడంలో మనం వెళుతున్నప్పుడు ఆ పని చేయడానికి ఒకటి మన జీవితంలో జరగాలన్నా, ఒక పని చేయాలన్నా మన ఒక పూర్వకర్మ అంటుంటే దానికి కారణంగా ఉంటుంటుంది. దాన్ని బట్టి ఇక్కడ పని అవ్వడం అంటుండేది ఉంటుంటుంది. లేదా దాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవచ్చు అంటే, or the effect of the inner causes of events, equipment and circumstances upon the physical plane. వీడి చుట్టూ ఇన్నర్ కాజెస్ ఆఫ్ ఈవెంట్స్కి కావాల్సినటువంటి వాతావరణం, అంటే వీడికి ఒక పనికి కావాల్సినటువంటి వాతావరణం అంటుంది వీడి చుట్టూ ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వేరేవాడికి అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, వీడికి ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది చెప్తున్నారు. అది దేని చేత అంటే వాడి యొక్క పూర్వకర్మ చేత అటువంటి వాతావరణం ఏర్పడటం అంటుంది ఉంటుంది. Inner causes of events, equipment upon the physical plane. We saw how the inner bodies, via the etheric body, conditioned the man's outer manifestation. How the inner bodies, via the etheric body, conditioned the man's outer manifestation, and the disease or health was largely dependent upon them. సో వీడి యొక్క ఎమోషనల్, వీడి యొక్క మెంటల్ నేచర్ వీడి యొక్క ఎథరిక్ బాడీ మీద పడుతూ ఉంటుంది. తద్వారా ఎథరిక్ బాడీ మీద పడుతుండడం, ఎథరిక్ బాడీ అంటున్నది వీడి ఫిజికల్ బాడీని మెయింటైన్ చేస్తుంది, హెల్త్ అంటుంది. సో ఈ రకంగా వీడి యొక్క సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అనండి, వీడి యొక్క సైకాలజీ అంటుండండి, అది వీడి యొక్క ఎథరిక్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంటుంది ఇప్పుడు కూడా. అంటే మన యొక్క థాట్స్ లేదా మన యొక్క విధానం, మన యొక్క మెంటల్ ప్లేన్ ఉన్నటువంటి దాన్ని బట్టి మన యొక్క ఎథరిక్ బాడీ ఉంటుంటుంది. అది ఇక్కడ అవగాహన చేసుకోవాలి. We saw how the inner bodies via the etheric body condition the man's outer manifestation. This is largely dependent upon them. They are the immediate karmic cause of physical plane existence. If the idea is then extended to include previous incarnations, as must inevitably be the case, then we arrive at the condition that the condition of these inner bodies, their limitations and their richness, their defects and their assets, and their general psychic and psychological tendencies are inherited from previous lives and are therefore responsible for the present earthly situation. ఈ ప్రజెంట్ ఎర్త్లీ సిచ్యువేషన్కి కారణం పూర్వజన్మలోనూ ఇంతకుముందు వాడు జీవించినటువంటి విధానం, ఇవన్నీ కూడా కారణం అనిపిస్తుంది. ఎవరికి కూడా ఏది కూడా ఊరికినే అయిపోదు. అంతకుముందు జీవించినటువంటి విధానము ప్రస్తుత జీవితానికి కారణంగా ఉంటుంది. ఇది బాగా గుర్తుంది. అందు గురించి రేపు ఎలా ఉండాలి అన్నటువంటిది మనం నిర్ణయించుకోవాలనుకుంటే ఈ రోజు మీరు ఉన్నదాన్ని బట్టి రేపు ఉంటుంది మనకి. ఈరోజు చక్కటి జీవన విధానం అంటే అవర్ నెక్స్ట్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, అంతే, అంతవరకు గ్యారంటీ. అందునుంచి ఈ లైఫ్లో మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాచా దోషంగా కూడా ఎవరిని కూడా ఏమి అనకాలి, ఎవరిని కూడా తిట్టుకోవడం, ఎవరిని కూడా విసుక్కోవడం, ఎవరిని కూడా కసురుకోవడం, ద్వేషించడం, ఈర్ష్యపడటం, ఇలాంటివన్నీ కూడా ఏవీ లేకుండా ఒక సద్భావం, ఒక చక్కటి విధానం ఇలా కలిగి జీవిస్తున్నప్పుడు మన యొక్క పూర్వకర్మ అంటున్నది అలా రహితం అయిపోతుంది. నెక్స్ట్ లైఫ్ వచ్చేసేటప్పటికి మనకి ఏమీ చాలా ప్లెయిన్గా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కష్టం పోతుంది, దానికి ఈ సాధన కూడా దానికి హెల్ప్ చేస్తుంది. బట్ రాబోయేటువంటి జీవితం నీకు చక్కగా జీవించాలి అంటే ఎప్పుడు ప్రస్తుతం మంచి సాధన చేయాలి. నేను ఇంతకుముందు ఏవో తెలుసో తెలియక ఏవో తప్పులు చేస్తాం, అందు గురించి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇది మనం ఫేస్ చేస్తాం. And are therefore responsible for the present earthly situation. We have consequently simply pushed the causes of the present day conditions still further back, and we would, if we so desired, enter a field of such intricacy and detail that nothing profitable would eventuate. The whole problem of the recovery of past incarnation
is one of infinite possibility. Problem of the recovery of past incarnation is one of infinite possibility. And when I use this word infinite, I immediately put the whole subject not out of the control of the finite mind. ఇది అంటే ఇది ఇంతకు ముందు ఎన్నో అప్పులు చేసేసి ఎన్నో చేసేసి ఇప్పుడు వచ్చి కూర్చుంటే అది అది మనం తీర్చాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంతే అది వన్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫినిట్ మైండ్ అంటే అది జరిగేటువంటి విషయం కదా. అదంతా పోవాలండి, నేను చక్కగా జీవిస్తున్నాను కదా అంటే అలా కుదరదండి. అప్పుడు ఏదో తెలుసో తెలుగో చాలా తప్పులు చేసేసాం. ఇప్పుడు అదేం చేయట్లేదు కదండి, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను కదండి, ఎందుకంటే నాకు కష్టాలు అంటున్నదంటే కుదరదు. ఆ తప్పులు చేసావు కదా, దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం అటువంటి జరగాలి. అది జరిగినప్పుడు మనం వాటి నుంచి మనం దూరం అవుతాం. అది ఆయన ఇక్కడ చెప్పేశారు. I immediately put the whole subject out of the control of the finite mind. We are then dealing with something which it is not possible to handle rationally. Karma was for infant humanity and for the undeveloped individual a group matter. The man was a member of a group but without any thought as to the implications and the responsibilities entailed. Later, as the process of individualization became more effective in character and purpose and more pronounced in temperament, karma became also more personal and definite, and the man in a position to make or work of more causes and effects. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. కర్మ గురించి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.